ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం, తెరపైకి కొత్త పేర్లు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి. లోకల్ బాడీ ఎన్నికలలోపు మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని అధిష్టానం ఆదేశించినట్లు ఓవైపు జోరుగా ప్రచారం జరుగుతుండగా, మరోవైపు ఆశావాలు పైరవీలు అయితే మొదలుపెట్టారు. మంత్రి పదవి దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. తమకు అనుకూలంగా ఉన్న నేతలతో లాబింగ్ చేసేందుకు ఢిల్లీ వెళ్లేందుకు సైతం సిద్ధమవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్ ముగించుకొని ఈ నెల 25న హైదరాబాద్ చేరుకుంటారు. మరుసటి రోజు రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలతో పాటు రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతారని తెలిసింది. ప్రస్తుతానికి పాక్షిక విస్తరణే. ప్రస్తుతం కేబినెట్లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 6 సీట్లను భర్తీ చేయకుండా పాక్షిక విస్తరణకు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు టాక్. ఒకవేళ పూర్తి స్థాయి విస్తరణ చేపడితే పదవి దక్కని లీడర్లు అసంతృప్తికి గురవుతారని చెప్పేసి ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే 2 లేదా 3 క్యాబినెట్లోకి తీసుకొని మిగతా కాలను పెండింగ్లో ఉంచే ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో మంత్రి పదవులు దక్కని లీడర్లు ఖాళీగా ఉన్న స్థానాల్లో తర్వాత అయినా తమకు చోటు దక్కుతుందనే ఆశతో ఉంటారని అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఛాన్స్ ఎవరికి? ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నేతలకు ఇప్పటివరకు క్యాబినెట్లో చోటు దక్కలేదు. ప్రస్తుతం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణ నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తప్పనిసరిగా ప్రయారిటీ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సమీకరణ కుదిరితే ఆ జిల్లాల నుంచి అయితే నేతలకు అవకాశం దక్కే ఉంటుంది. ఇక లేదంటే పెండింగ్లో పడే ఛాన్స్ అయితే ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేరు పరిశీలనలో ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక ఇప్పటివరకు మంత్రివర్గంలో మైనార్టీ లేకపోవడంతో ఎమ్మెల్సీ